30 దాటిన తర్వాత మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి? ఎవ్రీ ఉమెన్ షుడ్ నో దిస్ 7 థింగ్స్. బిఫోర్ మనం ఏది తిన్నా పెద్దగా ఆలోచించే వాళ్ళం కాదు. లేట్ నైట్ పడుకున్నా నెక్స్ట్ డే సంహౌ మేనేజ్ చేసుకునే వాళ్ళం. ఎక్సర్సైజ్ కొన్ని రోజులు చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ అనిపించేది కాదు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 30 years or 35+ చిన్నగా వెయిట్ పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎన్ని చేసినా వెయిట్ మాత్రం అలాగే ఉంటుంది. మార్నింగ్ లేవగానే బాడీ స్టిఫ్గా ఉంటుంది. అస్సలు పని చేయబుద్ధి కాదు. ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. స్ట్రెస్ కూడా బాడీ మీద ఎక్కువగానే ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు మనలో మనమే అనుకుంటాం, ఏంటి నా బాడీ ఇలా చేంజ్ అయిపోతుంది, మేబీ ఏజ్ వస్తుందేమో. లేడీస్, మీ బాడీ మీకు అగెన్స్ట్గా మారడం లేదు. Your body is simply asking for a different kind of care. ఎస్పెషలీ 30 తర్వాత 35+, 40+, 50+. మనం మన బాడీని ఎలా చూసుకోవాలో కొంచెం మార్చుకోవాలి. ఈ వీడియోలో ఎవ్రీ ఉమెన్ షుడ్ స్టార్ట్ డూయింగ్ 7 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నంబర్ 7 ఇస్ చాలా ఇంపార్టెంట్. స్టే టిల్ ద లాస్ట్ అండ్ మై ఫేవరెట్ టూ. సో వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ థింగ్, పెయిన్ వచ్చిన తర్వాతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయకండి. చాలామంది ఉమెన్ నాకు చెప్తారు, సంత నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైమే లేదు, కానీ నీ పెయిన్ వచ్చినప్పుడు నువ్వు చెప్పిన ఎక్సర్సైజెస్ చేసాము, తగ్గింది. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు, నెక్ పెయిన్ వచ్చినప్పుడు సడన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఫిజియో అపాయింట్మెంట్స్కి టైం ఉంటుంది, మెడిసిన్స్ తీసుకోవడానికి టైం ఉంటుంది. అయితే మన హెల్త్ కోసం రోజు 15-20 minutes స్పెండ్ చేయడానికి మాత్రం టైం దొరకదు. మన బాడీకి మూమెంట్ చాలా అవసరం. ఎక్సర్సైజ్ అంటే తప్పనిసరిగా జిమ్కి వెళ్ళాలని కాదు. వాకింగ్ కూడా చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, సింపుల్గా అలా ఫోన్ మాట్లాడుతూ నడవచ్చు, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చేయొచ్చు. డోంట్ ఎక్సర్సైజ్ ఓన్లీ టు లూజ్ వెయిట్. Exercise because you want to remain strong, active and independent as you grow older. Second is weight loss మాత్రమే కాదు, మజిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 30 డోంట్ ఫోకస్ ఆన్ వెయిట్ లాస్, ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ ఆల్సో. మనకి ఫిట్నెస్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఎన్ని కిలోలు తగ్గాలి, అవతల వాళ్ళు ఎన్ని కిలోలు ఉన్నారు. కానీ ఇక నుంచి ఆ క్వశ్చన్ మార్చండి. ఇన్స్టెడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను ఎంత స్ట్రాంగ్గా అవ్వగలను. ఎస్పెషలీ ఉమెన్కి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే మీ యోగా ప్రాక్టీస్ కూడా కేవలం స్ట్రెచ్చింగ్ మాత్రమే కాకుండా స్ట్రెంథనింగ్ కూడా చూసుకోండి. చైర్ పోజ్, వారియర్ పోజ్, బ్రిడ్జింగ్, ప్లాంక్ వేరియేషన్స్, మీ బాడీకి సూటబుల్గా స్ట్రెంథనింగ్ మూమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి. స్ట్రాంగ్ బాడీ అంటే కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ బాడీ అంటే బెటర్ మూమెంట్, స్ట్రాంగ్ బాడీ అంటే మన డైలీ యాక్టివిటీస్ని మనమే చేసుకోగలడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. థర్డ్ థింగ్, ప్లీజ్ స్టాప్ స్టార్వింగ్ యువర్ సెల్ఫ్ జస్ట్ బికాస్ యూ వాంట్ టు లూజ్ వెయిట్. ఎస్పెషలీ ఉమెన్ 30+ తర్వాత కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ చాలా తక్కువ తింటారు. మీ మీల్స్లో అడిక్వేట్ ప్రోటీన్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, హోల్ గ్రెయిన్స్ లేదా మీకు సూటబుల్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ అప్రోప్రియేట్ క్వాంటిటీలో ఉండాలి, వాటర్ కూడా తగినంత తాగాలి. అండ్ రిమెంబర్, మీ డైట్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ నీడ్స్ టు బీ సస్టైనబుల్. అంటే డైలీ అన్ని రకాల వెరైటీస్ తీసుకోవాలి. ఒక హెల్దీ మీల్ తిన్నంత మాత్రాన బాడీ ఓవర్ నైట్ మారిపోదు. అలాగే ఒకసారి జంక్ ఫుడ్ తిన్నంత మాత్రాన హెల్త్ మొత్తం పాడైపోదు. యువర్ ఎవ్రీడే హ్యాబిట్స్ మ్యాటర్ మోర్ దాన్ ఒకేషనల్ చాయిసెస్. ఫోర్త్ ఇస్ బోన్ హెల్త్. ఉమెన్ ప్లీజ్ స్టార్ట్ కేరింగ్ అబౌట్ యువర్ బోన్ హెల్త్. మనలో చాలామందికి బోన్స్ గురించి గుర్తొచ్చేది ఎప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు. కానీ బోన్ హెల్త్ గురించి మనం ముందుగానే కేర్ తీసుకోవాలి. ఎస్పెషలీ యాజ్ ఉమెన్ మూవ్ టువర్డ్స్ దేర్ 40s and 50s, రెగ్యులర్ వెయిట్ బేరింగ్ మూమెంట్ అంటే బరువు తగ్గ మూమెంట్ చేయాలి. రెసిస్టెంట్ ఎక్సర్సైజెస్ విత్ డంబల్స్ ఆర్ వాటర్ బాటిల్స్, గుడ్ న్యూట్రిషన్, అడిక్వేట్ కాల్షియం అండ్ వైటమిన్ డి, ఇవన్నీ ఓవరాల్ బోన్ హెల్త్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. యోగా కూడా మీ రొటీన్లో ఒక మంచి పార్ట్ కావచ్చు.
కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, యూ డోంట్ హ్యావ్ టు డూ డిఫికల్ట్ యోగా పోజెస్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఫిట్. మీకు ఆస్టియోపోరోసిస్, సీరియస్ జాయింట్ ప్రాబ్లమ్స్, ఇంజురీ లేదా మెడికల్ కండిషన్ ఉంటే బ్లైండ్లీ యూట్యూబ్ వీడియోస్ చూసి ఫాలో అవ్వకండి. ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోండి. మన గోల్ కాంప్లికేటెడ్ పోస్ట్ చేయడం కాదు, ఇన్స్టాగ్రామ్లో చూసి ఛాలెంజెస్ చేయడం కాదు. అవర్ గోల్ ఈజ్ టు కీప్ అవర్ బాడీ స్ట్రాంగ్, ఫంక్షనల్ అండ్ యాక్టివ్ ఫర్ మెనీ ఇయర్స్. ఫిఫ్త్, డోంట్ ఇగ్నోర్ యువర్ స్ట్రెస్. ఉమెన్ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. చిల్డ్రన్ అని, హోమ్ అని, వర్క్ అని, పేరెంట్స్ అని, ఇన్లాస్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని, రిలేషన్షిప్స్ అని. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ మనల్ని మనమే మర్చిపోతున్నాం. ఏమంటారు? ఐఎమ్ ఫైన్ అంటాం, కానీ బాడీ వేరే స్టోరీ చెప్తుంది. కాన్స్టెంట్ టైర్డ్నెస్, పువర్ స్లీప్, ఏదన్నా పని చేద్దామంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. హెడ్ ఏక్స్, మజిల్ టెన్షన్, ఇరిటేషన్, ఎప్పుడూ చికాకు, మెంటల్ ఎగ్జాషన్, ఇవన్నీ మన లైఫ్ స్టైల్ని రీకన్సిడర్ చేయాల్సిన సిగ్నల్స్ కావచ్చు. అందుకే యోగా అంటే కేవలం బాడీ బెండింగ్ మాత్రమే కాదు. యోగా అంటే కొంచెం స్లో అవ్వడం, డీప్ బ్రీదింగ్ తీసుకోవడం, మన బాడీని మనం ఫీల్ అవ్వడం, మైండ్కి కొంచెం రెస్ట్ ఇవ్వడం. సమ్ టైమ్స్ ద మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ యోగా ప్రాక్టీస్ ఈజ్ నాట్ ద డిఫికల్ట్ ఆసనా, ఇట్స్ దోస్ ఫ్యూ క్వైట్ మినిట్స్ వేర్ యూ ఫైనల్లీ స్టాప్ రన్నింగ్. సిక్స్త్ పాయింట్, ప్లీజ్ డోంట్ ట్రీట్ స్లీప్ యాజ్ ఆప్షనల్. కొంతమంది చాలా ప్రౌడ్గా చెప్తారు, నేను రోజుకి 5 hours మాత్రమే పడుకుంటాను, మిగతా పనులన్నీ చకచకా చేసుకుంటాను అని. బట్ లేడీస్, అది అచీవ్మెంట్ కాదు. మన బాడీకి రికవరీ కావాలి. ట్రై టు మెయింటైన్ అ కన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్. నైట్ టైం అన్నెసెసరీ స్క్రీన్ టైం తగ్గించండి. బెడ్ టైంకి చాలా హెవీ మీల్స్ అవాయిడ్ చేయండి. ఒక కామింగ్ నైట్ టైం రొటీన్ డెవలప్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ పర్సిస్టెంట్ స్లీప్ ప్రాబ్లమ్స్, ఏజ్ అయిపోతుంది కదా అని సింప్లీ ఇగ్నోర్ చేయకండి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయండి. బికాస్ హెల్త్ కేర్ అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం పరిగెత్తడం కాదు, ప్రాబ్లం రాకముందే మన బాడీని కేర్ చేయడం కూడా. మనల్ని మనం లాస్ట్లో పెట్టడం ఆపండి. 7th, ఇది ఎక్సర్సైజ్ కాదు, డయట్ కాదు, ఇట్స్ అ మైండ్ సెట్. స్టాప్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ లాస్ట్. ఎంతమంది ఉమెన్ ఇలా అనుకుంటారు, ఫస్ట్ పిల్లల పని కంప్లీట్ చేద్దాం, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటానులే, ఫస్ట్ ఇంట్లో అందరికీ ఫుడ్ పెట్టేస్తాను, తర్వాత నేను తింటాను, ఫస్ట్ అందరి పనులు అయిపోనివ్వాలి, అప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. బట్ డియర్ ఉమెన్, ఆ తర్వాత 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 అనేది ఎప్పటికీ రాదు. ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ సెల్ఫిష్. మీ ఫ్యామిలీకి మీరు హెల్తీగా ఉండడం అవసరం. మీ చిల్డ్రన్కి స్ట్రాంగ్ మదర్ అవసరం. మీ ఫ్యామిలీకి ఎనర్జెటిక్ ఉమెన్ అవసరం. సో డైలీ మీకోసం కనీసం 20 minutes పెట్టుకోండి. యోగా చేయండి, వాకింగ్ చేయండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, స్ట్రెచ్చింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, పీస్ఫుల్గా ప్రశాంతంగా మీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్సిస్టెంట్గా చేయడం. ఏదో 2 రోజులు చేసి మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వెళ్ళిపోద్దు. ఒక 1 week ట్రై చేసి చూడండి. లాస్ట్లీ ఇమోషనల్ కనెక్షన్. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, టర్నింగ్ 30, 35, 40 డజంట్ మీన్ యువర్ బెస్ట్ ఇయర్స్ ఆర్ ఓవర్. 40 అంటే బాడీ ఫినిష్ అయిపోయింది అని కాదు. 50 అంటే ఇక హెల్త్ గురించి ఏం చేయలేం మనము అని కాదు. యాక్చువల్లీ ఇదే మన బాడీని బెటర్గా అండర్స్టాండ్ చేసుకునే టైం. మనకిప్పుడు మన బాడీ గురించి అవేర్నెస్ ఉంటుంది. ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వదు, మన బాడీ ఎప్పుడు టైర్డ్ అవుతుంది, మనకు ఎప్పుడు రెస్ట్ అవసరము, ఇవన్నీ బెటర్గా తెలుస్తాయి. సో డోంట్ కీప్ చేజింగ్ యువర్ 20-year-old బాడీ. బిల్డ్ ద స్ట్రాంగెస్ట్ వెర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టుడే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే జస్ట్ అలా చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇచ్చి బ్లాసమ్స్ యోగా బై డాక్టర్ సమత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఎస్పెషల్లీ హెల్దీ గైడెన్స్ కోసం, సూపర్ ఉమెన్ కోసం చేయబడింది. అండ్
కమెంట్స్లో నాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఈ 7 థింగ్స్లో మీరు ఎక్కువగా వర్క్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏది? లైక్ ఎక్సర్సైజ్, ఫుడ్, స్లీప్, స్ట్రెస్, మజిల్ స్ట్రెంథనింగ్, లేదా మీకోసం టైం తీసుకోవడం. జస్ట్ 1 వర్డ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు గుర్తొచ్చిన ఉమెన్కి షేర్ చేయండి. బికాస్ ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్, దట్స్ వేర్ రియల్ చేంజెస్ బిగిన్. I'll see you in the next video. Stay strong, stay healthy, keep smiling. Thank you.